నమస్కారం. విక్టరీ మీడియా న్యూస్‌కు స్వాగతం. నేను మీ దుర్గా ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. త్వరలో హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య వాగ్వాదం. రెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ప్రశ్నోత్తరాల్లో విశాఖ మెట్రో ప్రాజెక్టుపై సమాధానం ప్రారంభమైన బాలతాంబ స్పోర్ట్స్ మీట్. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, త్వరలోనే హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,00,000 మెడికల్ సీట్లను జోడించామని, రాబోయే 5 ఏళ్లలో మరో 75,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని వైద్య విద్యార్థులకు ప్రధాని హామీ ఇచ్చారు. దేశంలో 1,50,000కు పైగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు బడుగు బలహీన వర్గాలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని తెలిపారు. దేశంలో దాదాపు 4 కోట్ల మంది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్నారు. और कल्पना करिए, अगर ये पहचान ही खत्म हो गई तो क्या होगा? आंकड़े बताते हैं कि संथाल क्षेत्र में आदिवासियों की संख्या करीब करीब आधी रह गई है। अगर ऐसे ही आदिवासी घटते रहे तो क्या होगा? आपके जल, जंगल, जमीन, हर चीज पर दूसरों का कब्जा हो जाएगा। हमें इस स्थिति से मेरे आदिवासी परिवारों को भी बचाना है, झारखंड को भी बचाना है, हर झारखंडी को बचाना है। साथियों, आज झारखंड की पहचान बदलने की बहुत बड़ी साजिश हो रही है। जेएमएम कांग्रेस में बाहर से आए घुसपैठियों को यहां का परमानेंट निवासी बनाने के लिए हर गलत काम किए गए। इन घुसपैठियों को उनके लिए रातों रात पक्के कागज बनाए गए। आदिवासी बेटियों को शादी के नाम पर ठगा गया और जमीन हथिया ली गई। इन घुसपैठियों ने आपसे आपका रोजगार छीन लिया, आपकी रोटी भी छीन ली। और इस पर यहां की सरकार का दोहरा रवैया देखिए। जेएमएम सरकार ने कोर्ट में कह दिया कि झारखंड में कोई घुसपैठ हुई नहीं है। मैं सोशल मीडिया पर एक बुजुर्ग का वीडियो देख रहा था। उनकी आंखों में आंसू थमने का नाम ले रहे थे। वो फूट फूट करके रो रहे थे। यहां स्थानीय निवासियों को पानी तक मिलना मुश्किल। విజయనగరం జిల్లా గొర్రెలో డయేరియా కేసులపై శాసన మండలిలో స్వల్ప వాగ్వాదం జరిగింది. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. ప్రభుత్వం తరఫున ఇంకా పర్యవేక్షణ లోపం ఉందని బొత్స ఆరోపించారు. మృతుల విషయంలో స్పష్టత లేదన్నారు. అనంతరం అచ్చెన్నాయుడు స్పందిస్తూ, గత 5 ఏళ్లలో వాటర్ ట్యాంకులో పిడికడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవన్నారు. పంచాయతీలకు పైసా నిధులు కేటాయించకపోగా కేంద్రం ఇచ్చిన వాటిని దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అన్ని మాట నేను ఉడికించాను, కానీ
నేను లేని మాట మొత్తం అనలేదు అధ్యక్ష. ఇంకా రెండో విషయానికి వస్తాయి అధ్యక్ష. వారు నేను ఆ నియోజకవర్గం 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాను అధ్యక్ష. మొన్నటి వరకు కూడా మా 24 ఎలక్షన్లో దాంట్లో ఓడిపోయిన వరకు కూడా 15 సంవత్సరాలు నేను కంటిన్యూస్ శాసనసభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. 15 సంవత్సరాల్లో రాని డయేరియా ఎప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ 4 సంవత్సరాలు ఈ 4 నెలల కాలంలోనే ఎందుకు చనిపోవచ్చు అధ్యక్ష? 5 సంవత్సరాల్లో మరి 4 నెలలు వస్తే 4 నెలల కింద చనిపోవచ్చు కదా అధ్యక్ష. అక్కడ కానీ పరివార లోపం వస్తే నేను క్లియర్ కట్గా చెప్పాను అధ్యక్ష. ఏదైతే ఇంకోటి అధ్యక్ష, జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊరికి కూడా ఒక పంపింగ్ స్కీము, ఒక ప్రొడక్ట్ వార్ స్కీము ప్రతి ఊర్లో ఉంది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో అది గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. అది ఆ కార్యక్రమం ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయాలి. ఏది టైం టు టైం దాన్ని క్లోరేషన్ కలుపుకోవడం, టైం టు టైం ఆ పైపులను వచ్చి క్లీన్ చేసుకోవడం, టైం టు టైం చూడడం, అవి ఆ కార్యక్రమం జరగదు అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు అధ్యక్ష. అయినా సరే మంత్రి అడిగారు కాబట్టి చెప్తాను. ఆ లోపాలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి, ఆ కాంట్రాక్ట్ తొలగించేయాలి, ఆ వర్కర్ని తీసేయాలి, ఆ వర్కర్ని మళ్ళీ కొత్త వాడిని వేసుకోవాలి, వాడి దగ్గర మళ్ళీ 50,000 లక్ష మళ్ళీ వాడి దోచుకోవాలి అని అక్కడ కొట్లాడి జరిగింది అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో వీటికి కారణాలు ఇవ్వధ్యక్ష. నేను అసలు అంతవరకు దోలకు పోదలుచుకోలేదు. అయినా వారు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన అధ్యక్ష అంతే అధ్యక్ష. దాన్ని సర్దిద్దుకొని ప్రజలకు మంచి చేయడానికి ఆలోచించేయండి అధ్యక్ష. నీ మీద మీరు మా మీద మీరు విమర్శలు చేసుకుంటే దాని వచ్చే ప్రయోజనం లేదు అధ్యక్ష. ప్రయోజనం లేదు అధ్యక్ష. అక్కడ గౌరవ శాసనసభ్యులు వాళ్ళని అడగడం అధ్యక్ష ఎందుకు జరిగిందో చెప్తారు. ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులు మీ శాసనసభ్యులు కదా అధ్యక్ష. వారితో ఒకసారి సమావేశం పెట్టుకుంటే అధ్యక్ష అడగండి అధ్యక్ష, చెప్తారు ఏ పని ఎందుకు అది జరిగిందో, ఏ కారణం వల్ల జరిగిందో అది తెలుస్తుంది. అంతేగాని పెద్దానికి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి. ఇందాక చెప్పారు గత ప్రభుత్వం. సరే, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం ఎంక్వైరీ చేయండి, తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మేము అడ్డుపెట్టిన ఆగితే ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి. కానీ దయచేసి నేను సూటిగా మంత్రిగా అడుగుతున్నాను. గొర్రెల మండలంలో మా అధికారులు వచ్చి ఒకరని చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు. ఎండమండు అని ఆయన చెప్పారు. ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన 10 మందిని చెప్పారు. అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభాముఖంగా 4 అని చెప్తున్నారు. చూడండి అధ్యక్ష, వాస్తవంగా చనిపోయిన వాళ్ళు 202 మంది హాస్పిటల్కి వెళ్తే అంటే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యాలు లేకపోయినా ఆ స్కూల్లో అంట చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడూ ఇటువంటి ఇష్యూలు జరగలేదు, వచ్చిన 4-5 మాసాల్లో జరిగాయి. ఇక్కడ నుంచే జరగకూడదని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం మంచినీటి వ్యవస్థనంతటినీ ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది. ముందు ఒక పారిశుధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాం అధ్యక్ష. 4 రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం. ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం. ఇవన్నీ చేస్తుంటే ఈరోజు ఎక్స్గ్రేసి అడుగుతున్నారు అధ్యక్ష. ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా? గతంలో ప్రభుత్వాలు లేవా? దేనికి ఎక్స్గ్రేసి ఇస్తున్నారు మీకు తెలీదా? ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు 5 సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా? ఆ ప్రావిజన్ ఉందా? ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఎక్స్గ్రేసి ఇవ్వండి, 8 మంది ఇవ్వండి, 30 మంది చనిపోయారు చెప్తారు అధ్యక్ష. పేపర్లో వస్తే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు. మీ పేపర్ 100 మంది అని రాసింది, ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది. ఇవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష అక్కడైతే డయేరియా రావడం వాస్తవం, మరణాలు జరగడం వాస్తవం. అది రాకుండా అడ్డు పెట్టాలి. భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి. దానికి కూడా మీరు ప్రజాప్రతినిధిగా బాధ్యత వహించాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి. ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని అరికట్టలేవు. దయవుంచి మళ్ళీ ప్రసంగాలు చేయడం కాకుండా కలెక్టివ్ గవర్నమెంట్ తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దాన్ని యాక్టివ్ చేస్తున్నారు. క్లోరినేషన్ చేస్తాం, డ్రైన్లు క్లియర్ చేస్తాం, మంచినీటి వ్యవస్థను చేసి రాకుండా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు పలు అంశాలపై సభ్యులు మాట్లాడారు.
విశాఖ మెట్రో రైలు అంశాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రస్తావించారు. మెట్రో రైలు అవసరాన్ని ఆయన సభ దృష్టికి తెచ్చారు. జనసాంద్రత పెరుగుతున్న కొద్దీ విశాఖలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోందని, ఈ నేపథ్యంలో మెట్రో రైలు ప్రాజెక్టు అమలైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. ఈ అంశంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నది చెప్పాలని పల్లా కోరారు. అనకాపల్లి వరకు మెట్రో రైలు పొడిగించాల్సిన అవసరం ఉందని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కోరారు. అని మేము అడిగాం అధ్యక్ష. అలాగే ఈ ప్రపోజల్ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ ప్లాన్ మనం పంపించామా అని అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష. అలాగే ఈ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారు, ఎప్పుడు పూర్తి చేస్తారని దాని మీద అధ్యక్ష ఈ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష విశాఖపట్నానికి. ఎందుకంటే విశాఖపట్నం ఒక చిన్న పోర్ట్ సిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపాలిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా, తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష, జనాభా పెరుగుదల. ఏ నాయకుడికైనా సరే పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు మన విశాఖపట్నానికి సుమారు 22 లక్షలు 23 లక్షల జనాభా అయ్యారు అధ్యక్ష. గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక 30 నిమిషాలు సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంటన్నర పడుతుంది అధ్యక్ష, పాపులేషన్ పెరిగిపోయిన వల్ల. కనుక దానికి ఇలాగ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష. కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది 2019 నుంచి 24 వరకు ఒక అడుగు కూడా ముందుకెళ్ళే. మాట్లాడితే 3 రాజధానులు డెవలప్ చేస్తాం, విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు అధ్యక్ష. కానీ 2019-24 మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష, విశాఖపట్నంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై మంత్రి నారాయణ సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేశామని, ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామని రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెట్రో ప్రాజెక్టుపై స్వయంగా కేంద్ర మంత్రిని కలిశామని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని గుర్తు చేశారు. అప్పుడు 42.5 కిలోమీటర్ లెంత్లో నెట్వర్క్ 3 కారిడార్స్తో ఇచ్చారు. అప్పుడు మీడియం మెట్రోని యాక్చువల్గా సజెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. 2016 జూలై 8న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పీపీపీ మోడల్లో బొమ్మని యాక్చువల్గా మనకు చెప్పడం జరిగింది. అయితే 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి, విజయవాడకి లైట్ మెట్రో రైల్ చాలని వాళ్ళు చెప్పటం, దాని మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా డిపిఆర్ యాక్చువల్గా చేసి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫార్ చేసింది 2019 ఏప్రిల్. బిడ్స్ కూడా వచ్చినాయి. అయితే 2019 డిసెంబర్ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్లు క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. అదే ఆ టెండర్ కానీ కంటిన్యూ చేస్తుంటే వరకు విశాఖపట్నానికి, విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది. అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల, అంటే వాళ్ళు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్లు ఏదైతే
2019లో మనం ఫైనలైజ్ చేయబోయే టెండర్స్ 4 లక్షలుగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అయితే 2020 మార్చి 19న యుఎంటీసీ అనే ఒక గుర్గాం కంపెనీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చి మళ్ళీ డిపిఆర్ని తయారు చేయండి అని యాక్చువల్గా వాళ్ళు చెప్పటం, దాని మీద వాళ్ళు 76.9 కిలోమీటర్లు 4 కారిడార్స్ 14,300 కోట్లతో వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష. దాన్ని 15/12/2023 అంటే 19 మార్చి 2020లో డిపిఆర్ తయారు చేయిస్తే 2021 ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు. ఇది కొత్త గవర్నమెంట్ కూడా డిపిఆర్ చేయమన్న వాళ్ళు ఏప్రిల్ 2021 ఇస్తే 15/2/23 దాకా దాన్ని పక్కన పెట్టారు. అంటే ఆ డిపిఆర్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి 15/12/2023లో అంటే 21లో డిపిఆర్ తయారు చేస్తే 23 దాకా పక్కన పెట్టి 23లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఇది కేవలం కాలయాపన చేయటం కోసంగా దాన్ని పక్కన పడేశారు. అంటే చేయాలని ఉద్దేశం లేదు. వాళ్ళకి మెట్రో తయారు చేయాలా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఉద్దేశంతో ఒక కక్ష. గ్రేటర్ విశాఖ 6వ వార్డు పిఎంపాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువలో గల మాలతాంబ విద్యానికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో వార్షిక క్రీడా సమావేశం బుధవారం సాంకేతిక కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13, 14 తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించే మాలతాంబ వార్షిక స్పోర్ట్స్ మీట్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించారు. రన్నింగ్, క్రికెట్, త్రోబాల్, యుద్ధ కళలు, కల్చరల్ ఈవెంట్ విశేషంగా అలరించాయి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీస్లో కూడా దీంట్లో ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తుంది. అంటే కొన్ని లక్షలు కట్టకుండా వాళ్ళకి స్పోర్ట్స్లో వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ దొరుకుతుంది. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా రైల్వేస్ కానీ, బ్యాంకింగ్లో కానీ, యూపీఎస్సీలో కూడా ఈ స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మన పిల్లలకు మంచి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకు దీని మీద మొన్న 2% నుండి 3% రిజర్వేషన్ జాబ్స్లో అండ్ ఎడ్యుకేషన్లో కూడా మన గవర్నమెంట్ కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మొన్న కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని అసోసియేషన్స్ని పిలిచి మీరు ఈ స్పోర్ట్స్ గేమ్స్ని మీ అసోసియేషన్స్ బాగా డెవలప్ చేయాలి, మన జిల్లా నుండి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి అనే విధంగా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా విఎంఆర్డిఏలో మీటింగ్ పెట్టారు. ఎక్కడెక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి, ఏ విధంగా మీకు డెవలప్మెంట్ ఏం కావాలి అనేది ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సో మేము దాంట్లో భాగంగానే పిల్లలకి ఈ విధమైన ఇది చేస్తున్నాం. మన ఆర్జేడీ గారు ముఖ్యంగా పిల్లలకి ఎలాగ ఎడ్యుకేట్ చేయాలి అంటే ఓన్లీ సిలబస్సే కంప్లీట్ కాకుండా మీరు సిలబస్ చెప్తున్నారా లేకపోతే పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారా అనే దీంతో చెప్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ అనేది అన్ని విధాలుగా ఇవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆర్జేడీ గారు ప్రతి స్కూల్కి కూడా తిరిగి ఆయన చాలా చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మా అందరికీ ఆయన ఇన్స్పిరేషన్. ఆ విధంగా చేయాలి, ఎప్పుడు కూడా ఈ విధంగా డెవలప్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా స్పోర్ట్స్ మీట్ తరఫున అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్జేడీ సార్కి, స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా లైఫ్లో మనం స్పోర్టివ్నెస్ అనేది గెలుపు నుంచి, ఓటమి నుంచి గెలుపు ఎలా అనేది మన స్పోర్ట్స్ ఆడితేనే ఆ స్పిరిట్ నుంచి మనకు వస్తుంది. ఆ విషయం ఆల్రెడీ సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా భాగంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
అరకులోయ మండలం కేంద్రంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో దిలీప్ పాత్రో అధ్యక్షతన ఎబిలిటీ పీపుల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రైసైకిల్ ఇతర ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగులు పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ఆయన తెలిపారు. దివ్యాంగులకు అందిస్తున్న ఉపకరణాలపై స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సంస్థ స్థాపికులు దిలీప్ పాత్రతో అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారన్నారు. ఇది ఒక వెరీ నోబుల్ థాట్ తో నాకు కలవడం జరిగింది. స్పెసిఫిక్గా ఇది చేస్తామని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ టు అండర్స్టాండ్ ఇవాళ ముఖ్యంగా ఇవాళ ఇక్కడ రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే దాన్ని కూడా వాళ్ళు చెప్పడంలో వినేసి ఉన్నాను. వాళ్ళు పెట్టిన బ్రాడ్ ఈ కార్యక్రమం కోసము దాదాపుగా ఒక 2-3 నెలలుగా దిలీప్ గారు ఫాలో చేస్తూనే ఉంటున్నారు. ఈ కార్యక్రమం ముందు ఒక అసెస్మెంట్ చేసాము. అసెస్మెంట్ చేసిన వాళ్ళకి కొన్ని పరికరాలు ఆల్రెడీ రెడీ అయింది, వారికి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళు. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం నాయకుడు సివేరి దొండదొరు విజయనగరం ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా నియమించడం పట్ల అభిమానులు తెలుగు తమ్ముళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దొండదొర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై నమ్మకంతో ఈ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడంలో ప్రయాణికులకు సురక్షితమైన మెరుగైన ప్రయాణాన్ని అందించడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. నా మీద ఎంతో నమ్మకంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నన్ను విజయనగరం రీజనల్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియామకం చేసినందుకు మా నాయకులకు, ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఏ నమ్మకంతో ఈ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను. రాబోయే రోజుల్లో ప్రయాణికులకు సురక్షితమైనటువంటి ప్రయాణము, క్షేమకరమైనటువంటి ప్రయాణము జరిగించడానికి, మెరుగైనటువంటి సేవలు అందించడానికి నా వంతు కృషి చేస్తాను. అలాగే ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో బస్సు సౌకర్యం లేక అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడైతే బస్సు సౌకర్యం లేదో ఆయా మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే విజయనగరం నుండి అరకు హెడ్ క్వార్టర్ అరకుకి రావడానికి డైరెక్ట్ బస్సు లేక ఇక్కడ నుండి ప్రయాణికులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ చాలా ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్నారు. డైరెక్ట్ బస్సు లేకపోవడం వలన చాలామంది ప్రయాణికులు బస్సు మారి బస్సు ఎక్కి విజయనగరం చేరుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి రాకుండా, ఆ ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా విజయనగరం నుండి అరకు రావడానికి డైరెక్ట్ బస్సులు వేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగే ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నట్టు పరిస్థితి అందరికీ తెలుసు.
దాన్ని ఏ రకంగా ఈ నష్టాల నుండి బయటికి రావాలి, ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి ప్రగతి పథంలో ఎట్లా నడిపించాలి, ఇది ఎట్లా బలోపేతం చేయాలనే విషయము త్వరలోనే మేము ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆర్టీసీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా ఏ నమ్మకంతో అయితే నా మీద పెట్టి ఈ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచి సర్వీస్ అందించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా ముఖ్యమంత్రి వర్యులకి డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశాఖలోని తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ వార్డులో శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం 2 రోజుల క్రితం కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖలోని ఇసుక తోట వద్ద గల శ్మశాన వాటికలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాదాపు 48 లక్షల పైచిలుకు నిధులు శ్మశాన వాటిక అభివృద్ధికి కేటాయించిన పనులు మాత్రం జరగలేదని జీవీఎంసీ అధికారులు కాంట్రాక్టులపై మూర్తి యాదవ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయారు. వినండి, అసలు మీరు పనులు చేపడతారు, కంప్లీట్ చేస్తారన్నది గ్యారంటీ ఏముందో మరి చెప్పండి. ఫస్ట్ మనకి కొబ్బరికాయ తీర్చిదిద్దామని చెప్పి ఏదైతే నా వార్డు ప్రజలకి మాట ఇచ్చానో దాంట్లో భాగంగానే కార్పొరేటర్గా ఎన్నికైన వెంటనే వార్డు ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా శ్మశాన వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ కమిషనర్ గారికి, అప్పటి ఉన్నటువంటి కమిషనర్కి, మేయర్ గారికి కూడా విన్నవించుకోవడం, ప్రతిపాదించడం కూడా జరిగింది. అయితే శ్మశాన వాటికి రక్షణ గోడ ఎక్కడ కూడా శ్మశాన వాటికి కబ్జా కాకుండా రక్షణ గోడ ఏదైతే కూలిపోయిందో ఆ రక్షణ గోడ వెంటనే తక్షణమే నిర్మించాలని చెప్పి దాని యొక్క ప్రతిపాదన పెట్టడం జరిగింది. 8,30,000 రూపాయలు రక్షణ గోడ కోసం 2021 డిసెంబర్లో జీవీఎంసీ ఏదైతే శాంక్షన్ చేసిందో అది ఇప్పటివరకు కూడా మొదలు పెట్టలేదు. 2021 డిసెంబర్ నేను గెలిచిన ఏడాదిలోనే ప్రతిపాదన ఏదైతే ఆమోదించబడిందో దానికి తోడు శ్మశాన వచ్చేటువంటి ఎవరైతే కాలం చెల్లిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శ్మశాన అభివృద్ధి చేయాలని చెప్పి 48,58,000 రూపాయలతో ఒక అభివృద్ధి ప్రణాళికను రూపొందించి టెండర్ అయినప్పటికీ కూడా జనవరి 2023లో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్లతోని జీవీఎంసీ అధికారులు ఎందుకు పనులు చేయించడం లేదు? 2 ఏళ్ళు గడుస్తున్నా కానీ వార్డు ప్రజలు పదే పదే నిలదీస్తున్నప్పటికీ కూడా నన్ను జీవీఎంసీ అధికారుల దృష్టిలో శ్మశాన అభివృద్ధి పనులు వెంటనే మీరు మొదలు పెట్టాలని చెప్పి 3 కౌన్సిల్ సమావేశాల్లో నేను నిలదీయడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశం నవంబర్ 24ని జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రశ్నిస్తే ఇంకా 10 రోజుల్లో మొదలు పెడతామని చెప్పి సమాధానం ఇచ్చేటువంటి ధోరణిలో ఉన్నారంటే ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. శ్మశాన స్థలాలను కూడా కబ్జాలు చేసి అభివృద్ధి నిధులు కూడా దోచుకునేటువంటి కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం వచ్చింది, 5 నెలలు గడుస్తున్నా కానీ అధికారుల తీరు మారలేదన్న దానికి నిదర్శనం ఈ శ్మశాన వాటిక. ఎవరైతే అధికారులు ఉన్నారో జీవీఎంసీ అధికారులు ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధి కోసం బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కల్తీ ఆహార సమస్యను ప్రధాన సమస్యగా గుర్తించి హోటల్స్లో కల్తీ ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తూ జనజాగరణ సమితి విశాఖలోని మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ కల్తీ ఆహారం అమ్మేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమని అన్నారు. కల్తీ ఆహారం తిని క్యాన్సర్ బారిన పడకుండా ప్రజల ప్రాణాలు రక్షించాలని ఆందోళన వ్యక్తం చేశారు.
తూతూ మంత్రంగా తనిఖీలు చేసే ఫుడ్ సేఫ్టీ అధికారులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. కల్తీ ఆహారం అమ్మేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం. రాష్ట్ర ప్రభుత్వం కల్తీ ఆహార సమస్యను ప్రధాన సమస్యగా గుర్తించి హోటల్స్లో కల్తీ ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. కల్తీ ఆహారం తిని క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్ర ప్రజలను రక్షించాలి. కల్తీ ఆహారం పైన తూతూ మంత్రంగా తనిఖీలు చేసే ఫుడ్ సేఫ్టీ అధికారులను తక్షణమే తొలగించాలి. హోటల్స్లో కిచెను డీ ఫ్రిడ్జ్లను పరిశీలించిన తర్వాతే రాష్ట్ర ప్రజలు భోంచేయాలని జనజాగరణ సమితి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. వాసు గారు చెప్పండి, నిన్న సాయిరాం పాల్దార్ హోటల్లో తినే ఫుడ్లో జలగొచ్చింది, గజంపల్లో జలగొచ్చింది. అయితే ఎవరైతే ఉన్నారో కస్టమర్ కూడా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినందున సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు నేత వెంకట్రావు డిమాండ్ చేశారు. విశాఖలోని మద్దిలపాలెం సచివాలయం వద్ద నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పప్పులు, బియ్యం, వంట నూనె, పెట్రోల్, డీజిల్ వంటి ధరలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించకపోగా విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను భారీగా పెంచి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిగొడుతున్నాయని, ఈ ధర భారాలు తక్షణమే తగ్గించాలని జిల్లాలోని అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నాలు జరుగుతున్నాయని, ఈ ధర్నాలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. నా పేరు వెంకట్రావు, మద్దిలపాలెం జోన్ సిపిఎం పార్టీ జోన్ కమిటీ మెంబర్ని. ఈరోజు అన్ని సచివాలయాల దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ నవంబర్ 8 నుంచి 14 వరకు ఇంటింటికి ప్రచార క్యాంపెయిన్ నిర్వహించి ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కరెంటు ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలపాలని ఈ ప్రధాన డిమాండ్ల మీద ఈ వారం రోజుల పాటు ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. రేపు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల కాలంలోనే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచింది. ఉప్పు, పప్పు, నూనె, బియ్యం ధరలు అన్నీ కూడా పెరిగాయి. ఒక్క నూనె మీదే సుమారుగా 50 రూపాయల వరకు పెరిగింది. అన్ని ధరలు పెరిగి ప్రజల మీద భారాలు పడుతున్నాయి. మరి ప్రజలకు వచ్చే ఆదాయాలు తగ్గుతున్నాయి, భారాలు అయితే పెరుగుతున్నాయి. అందుకే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా చౌక దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేయాలి, తక్కువ రేట్లకు అందజేయాలన్నది మా ప్రధాన డిమాండ్. ఆ రకంగా బ్లాక్ మార్కెట్స్ని అరికట్టవచ్చు, పెరిగిన ధరలు అరికట్టవచ్చు. దాన్ని వెంటనే అమలు చేయడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలన్నది సిపిఎం పార్టీ డిమాండ్. అలాగే రెండో పక్క కరెంటు ఛార్జీలు గత 2-3 సంవత్సరాల కాలంలో పెంచిన ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి, సర్దుబాటు ఛార్జీల పేరుతోటి 8,114 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడానికి సిద్ధపడింది. ప్రజాభిప్రాయ సేకరణ ఈ నెల 19 వరకు కూడా చేస్తుంది. ఈ ఛార్జీలు మేము పెంచుతామని. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఒక్క రూపాయి కూడా యూనిట్ ఛార్జీ పెంచమని చెప్పింది. మరి 8,114,000 రూపాయలు ఏ రకంగా మీరు పెంచుతారని మేము అడుగుతున్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి, సర్దుబాటు ఛార్జీల పేరుతో ఉన్న ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. రాబోయే 6 నెలల్లోనూ ఇంకో 11,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడుతుంది. అది కూడా పెంచకుండా రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించారు, ఇంతవరకు జీవో ఇవ్వలేదు. మీరు జీవో ఇవ్వకపోవడానికి, రద్దు చేసినట్టు జీవో ఇవ్వకపోతే భవిష్యత్తులో మీరు అమలు చేస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే జీవో ఇవ్వాలి. ఆస్తి పన్ను విలువ ఆధారంగా ఆస్తి పన్ను ఆ విలువ ఆధారంగా ఇచ్చిన ఆస్తి పన్ను ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాన్ని తగ్గించాలి. ప్రతి సంవత్సరం 15% పెంచుతున్న ఇంటి పన్ను ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలి. ఆ రకంగానే ప్రభుత్వ రంగంలో అది కొనసాగడం సాధ్యమవుతుంది. ఇప్పటికే 2,500 మందికి విఆర్ఎస్ ఇవ్వడానికి సిద్ధపడింది. 4,200 మంది కాంట్రాక్ట్ వర్కర్లు తొలగించడానికి సిద్ధపడింది. ఆ విధానాలను వెనక్కి తీసుకోవాలి. జీతాలు కూడా 2 నెలలకి 3 నెలలకు ఒకసారి ఇస్తుంది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా కూడా మీరు సెయిల్లో కలిపి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీ ఉన్న అన్ని ఉద్యోగాలు కూడా, ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాల్ని ప్రజానీకం జయప్రదం చేయాలి. ప్రభుత్వం వెంటనే వీటిని విరమించుకోకపోతే రాబోయే కాలంలో ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
త్వరలో హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య వాగ్వాదం. రెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ప్రశ్నోత్తరాల్లో విశాఖ మెట్రో ప్రాజెక్టుపై సమాధానం ప్రారంభమైన మాలతాంబ స్పోర్ట్స్ మీట్. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్. ఇది ఈనాటి బులెటిన్. మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే. స్టే ట్యూన్.